కారకుడు దావీదే. దావీదే మన కుటుంబాలను పాడు చేశాడు. దావీదే మన భార్య పిల్లలు అపహరించబోయేదానికి గల కారణం అని చెప్పి దావీదును రాళ్ళు రువ్వాలనుకున్నారంట. సూటిపోటి మాటలతో వారు హింసించారు, తిరుగుబాటు చేశారు. ఇప్పుడు దావీదు చుట్టూ ఉన్నటువంటి ఆ ప్రజలు కాస్త కూడా ఏమైపోయారంటే వ్యతిరేకులైపోయారు. ఒకవైపు భార్య పిల్లలు లేరు, ఆస్తి ఐశ్వర్యము లేదు, తోడుగా ఉండవలసిన వీరేమో నానా మాటలు మాట్లాడి దావీదును బాధ పెడుతున్నారు. ఆ సమయంలో బైబిల్లో రాయబడిన మాట అంటే ఏడ్చుటకు శక్తి లేనంతగా దావీదు కృంగిపోయాడు, నీరసించిపోయాడు, బలహీన పడిపోయాడు, తొందరల మధ్య చిక్కుకొని పోయాడు. అయితే దావీదు చేసిన మాట ఏంటో 12 తెలుసిన, ప్రభువును ఆశ్రయించాడు, దేవుణ్ణి ఆశ్రయించాడు. ఏఫోదును తెమ్మన్నాడు. ఏఫోదును తెచ్చుకొని తనకు సమాధానము ఇవ్వగలిగిన, తనకు నెమ్మదినివ్వగలిగిన, తనకు క్షేమమునివ్వగలిగిన, తన జీవితాన్ని కట్టగలిగిన, అంతటి బంధకాల మధ్య కూడా, అంతటి ప్రతికూలతల